ఆయన ఏ సభలో సభ్యత్వం ఉందో ఆ సభలో సమావేశాల్లో పాల్గొంటాడు. అదే ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయి ఎమ్మెల్సీ సభ ఈ విధాన పరిషత్తులో సమావేశాలు పాల్గొనవచ్చా? ఈయన వచ్చి ఈ సభ సమావేశాల్లో పాల్గొనవచ్చా? పాల్గొండ. అదే ఒక ఎమ్మెల్యే మినిస్టర్గా అపాయింట్ చేశాం, మంత్రి అయ్యాడు. మంత్రికి మాత్రం ఏ పవర్స్ ఉంటాయి? ఆయనకు సభ్యత్వం ఉన్న సభలో పాటు సభ్యత్వం లేనటువంటి సభ సమావేశాలలో కూడా పాల్గొనవచ్చు. ఎందుకని? ఆయన ఒక శాఖను నిర్వహించేటువంటి వ్యక్తి కదా. ఆ శాఖకు సంబంధించినటువంటి క్వశ్చన్లు ఒకే సభలో అడుగుతాడా? ఏ సభలోనైనా అడగచ్చు. మరి ఆ శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆయనే కదా ఇవ్వాల్సింది. అందుకని మంత్రి అనేటువంటి వ్యక్తి తనకు సభ్యత్వం ఉన్నటువంటి సభలో పాటు సభ్యత్వం లేనటువంటి సభ సమావేశాలలో కూడా పాల్గొంటాడు. మరి ఓటింగ్ వేయాల్సి వచ్చినప్పుడు తనకు ఏ సభలో సభ్యత్వం ఉందో ఆ సభలో మాత్రమే ఓటేస్తాడు. ఓకేనా? ఏ సభలో సభ్యత్వం ఉందో ఆ సభలో మాత్రమే ఓటేస్తాడు. ఎవరు? ఒక మినిస్టర్ అనేటువంటి వ్యక్తి 2 సభల సమావేశాల్లో పాల్గొనవచ్చు. కాకపోతే ఏ సభలో సభ్యత్వం ఉంటే ఆ సభలో మాత్రమే ఓటింగ్ వేయవచ్చు. సరే, అటార్నీ జనరల్ గురించి మాత్రం స్పెసిఫిక్గా చెప్తూ ఆయన 2 సభల సమావేశాల్లో ఆయనకి ఏ సభలో అయినా సభ్యత్వం ఉంటుందా? ఉండదు. కానీ 2 సభల సమావేశాల్లో పాల్గొంటాడా లేదా? మరి ఓటింగ్ ఆయన మెంబర్షిప్ ఉందా? ఏ సభలోనైనా మెంబర్షిప్ లేకపోతే ఓటు వస్తుందా? సభ సమావేశాల్లో పాల్గొనవచ్చు, మాట్లాడవచ్చు, ప్రసంగించవచ్చు, సమావేశాలను చూడొచ్చు, కానీ ఓటు వేసేటువంటి హక్కు లేదు. ఎవరికి? అటార్నీ జనరల్. అదే సేమ్ అడ్వకేట్ జనరల్ కూడా అలాగేనా? మరి అడ్వకేట్ జనరల్కి కూడా ఓటు ఉంటుందా? ఈ సమావేశాల్లో ఓటు హక్కు లేదు. ఓకేనా? అర్థమవుతుందా? అడ్వకేట్ జనరల్ అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యే సభ, ఎమ్మెల్సీ సభ 2 సభల సమావేశాల్లో పాల్గొనవచ్చు, ప్రసంగించవచ్చు, అటెండ్ అవుతూ ఉండొచ్చు. కానీ ఆ సభ ఏదైనా ఒక అంశానికి సంబంధించి, ఒక బిల్లుకు సంబంధించి ఓటింగ్ నిర్వహించినప్పుడు ఓటింగ్లో పాల్గొనవచ్చా? పాల్గొనడానికి లేదు. ఓటేయచ్చా? ఎందుకని? ఎవరికైతే మెంబర్షిప్ ఉంటుందో వాళ్ళే ఓటేస్తారు. ఇంతకుముందు మినిస్టర్ కూడా అలాగేనా? ఏ సభలో మెంబర్షిప్ ఉందో అక్కడే ఓటేశాడా? ఏ సభలో మెంబర్షిప్ ఉందో అక్కడే ఓటేశాడు. ఈయనకు అసలు మెంబర్షిప్ లేదు కాబట్టి ఓటు హక్కు అనేటువంటిది ఉండదు. ఇది ఎవరికి సంబంధించింది? అడ్వకేట్ జనరల్. 165 ఆర్టికల్ ఏం చెప్తుంది? అపాయింట్మెంట్ ఆఫ్ అడ్వకేట్ జనరల్. తన దృష్టిలో న్యాయ కోవిదుడైనటువంటి వ్యక్తిని అడ్వకేట్ జనరల్ లాగా నియమించవచ్చు. అతని యొక్క పదవీ కాలాన్ని గవర్నరే డిసైడ్ చేస్తాడు. అతని యొక్క జీతభత్యాలను గవర్నరే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ అడ్వకేట్ జనరల్ రాష్ట్రానికి న్యాయ సలహాదారుగా పనిచేస్తాడు. రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి అడ్వకేట్ జనరల్. ఈ అడ్వకేట్ జనరల్ అనేటువంటి వ్యక్తి 2 సభల్లో సభ్యత్వం లేనప్పటికీ 2 సభల సమావేశాల్లో పాల్గొంటాడు, సమావేశాల్లో ప్రసంగిస్తాడు. కాకపోతే ఆయనకి ఓటు వేసేటువంటి హక్కు మాత్రం లేదు. ఇది ఏ ఆర్టికల్ అండి? 165 అనేటువంటిది అడ్వకేట్ జనరల్ గురించి. ముఖ్యమంత్రిని మరియు మంత్రిమండలిని నియమిస్తున్నాడు. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ అనేటువంటి వ్యక్తిని కూడా నియమిస్తున్నాడు. దానితో పాటు ఇంకా గవర్నర్కు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటి అంటే 243K స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. 243K దేని గురించి చెప్తుంది అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసేటువంటి వ్యక్తి గవర్నర్. రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేసేటువంటి వ్యక్తి గవర్నర్ అనేటువంటి వ్యక్తి. మరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను అపాయింట్ చేసేటువంటి వ్యక్తి గవర్నర్ అయితే, మరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను ఎవరు తొలగిస్తారు? చిన్నవి ఒక 3 బాగా కాంప్లికేటెడ్, కొంచెం డిఫరెంట్గా ఉండేటివి చూడండి. అపాయింట్ చేసేది ఎవరు? అపాయింట్ చేసేది రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను అపాయింట్ చేసేది ఎవరు? అర్థమవుతుందా నేను చెప్పేది? కేంద్ర ఎన్నికల సంఘం గురించి చెప్పేటువంటి ఆర్టికల్స్ 324 నుంచి 329. కేంద్రంలో ఎన్నికల కమిషనర్ ఉంటాడా? ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏక సభ్యుడి సంఘమా లేకపోతే త్రిసభ్య సభ్యుడి సంఘమా? అంటే ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 3.
ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్లు, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. ఓకేనా? వాళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? రాష్ట్రపతి. తొలగించేది కూడా ఎవరు? రాష్ట్రపతి. ఓకేనా? అంటే పార్లమెంటు యొక్క ఆమోదంతో, పార్లమెంటులో అంటే లోక్సభ రాజ్యసభ రెండూ ఆమోదించిన తర్వాత ఫైనల్గా తొలగించేటువంటి వ్యక్తి ఎవరు? రాష్ట్రపతి. ఇక్కడ చూడండి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని అపాయింట్ చేసేది ఎవరు? గవర్నర్. మరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు తొలగించాలి? యాక్చువల్గా అయితే ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళే తొలగించాలి. కానీ వచ్చిన డిఫరెన్స్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని అపాయింట్ చేసేది మాత్రం గవర్నర్, కానీ తొలగించేది రాష్ట్రపతి. కానీ రాష్ట్రపతి ఊరికే తొలగించాడు. ఎవరి యొక్క ఆమోదం తర్వాత తొలగిస్తాడు? పార్లమెంటు ఆమోదం తర్వాత ఫార్మల్గా రాష్ట్రపతి తొలగిస్తాడు. యాక్చువల్గా పార్లమెంట్ అనేటువంటిది ఆ ఎలక్షన్ కమిషనర్ని తొలగించాలి అని అక్కడ ఆమోదించారు అనుకోండి, ఫార్మల్గా ఎవరి పేరుతో తొలగించబడుతుంది? రాష్ట్రపతి. ఓకేనా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమించేది ఎవరు? గవర్నరు. తొలగించేది ఎవరు? పార్లమెంటు ఆమోదం తర్వాత రాష్ట్రపతి. అలా గుర్తుపెట్టుకోండి. పార్లమెంటు యొక్క ఆమోదంతో లేకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను ఎలా తొలగిస్తారు అంటే, సింపుల్గా చెప్పండి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎలా తొలగిస్తారు అంటే ఒక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా తొలగిస్తారు. ఎలా తొలగిస్తారు? ఒక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా తొలగిస్తారు, లేకపోతే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా తొలగిస్తారు. అంతేనా? సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగింపే విధానం చెప్పానా లేదా? సుప్రీంకోర్టు జడ్జిని ఎలా తొలగిస్తారు? పార్లమెంట్ ఆమోదమా? ఒక న్యాయమూర్తిని తొలగించాలి అంటే ఆ తొలగించాలి అనేటువంటి ఆ తీర్మానాన్ని ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలి? ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టాలి అంటే లోక్సభలోని 100 మంది సభ్యుల యొక్క ఆమోదం అవసరం. లోక్సభలో ప్రవేశపెట్టడానికి ఎవరి యొక్క అనుమతి అవసరం? ఆ సభాధ్యక్షుడి యొక్క అనుమతి అవసరం. సభాధ్యక్షుడి యొక్క అనుమతితో ఆ న్యాయమూర్తిని తొలగించాలి అనేటువంటి తీర్మానం ఆ సభలో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టాలి అంటే 100 మంది సభ్యుల యొక్క అనుమతి అవసరం. తర్వాత ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా నిజమా కాదా అనేటువంటిది ఎంక్వైరీ చేయడానికి కోసం ఒక ఎంక్వైరీ కమిషన్ విచారణ సంఘాన్ని నియమిస్తారు. ఆ విచారణ సంఘం ఒక రిపోర్ట్ అనేటువంటిది ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ సభలో ఓటింగ్ అనేటువంటిది నిర్వహిస్తారు. ఆ సభ అనేటువంటిది స్పెషల్ మెజారిటీ తోటి, ప్రత్యేక మెజారిటీ తోటి ఆమోదించిన తర్వాత మళ్ళీ ఆ తీర్మానం ఎక్కడికి వెళ్ళిపోతుంది? రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభ కూడా స్పెషల్ మెజారిటీతో ఆమోదించిన తర్వాత ఫార్మల్గా ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి. అంతేనా? సుప్రీంకోర్టు జడ్జిని తొలగించేది. ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిని తొలగించాలి అనేటువంటి తీర్మానం ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టాలి అంటే ఎంతమంది సభ్యుల యొక్క ఆమోదం అవసరం? 50 మంది సభ్యుల యొక్క ఆమోదం అవసరం. అంటే సుప్రీంకోర్టు జడ్జిని అదే విధంగా తొలగిస్తారు. హైకోర్టు జడ్జిని కూడా ఎలా తొలగిస్తారు? సేమ్ ప్రాసెస్. హైకోర్టు జడ్జినైనా సుప్రీంకోర్టు జడ్జినైనా సేమ్ ప్రాసెస్. ఎవరు తొలగిస్తారు? పార్లమెంటు యొక్క ఆమోదంతో రాష్ట్రపతి. పార్లమెంటు యొక్క ఆమోదము అంటే పార్లమెంటులో 2 సభలు ఆమోదించాలి. మరి ఆ న్యాయమూర్తిని తొలగించాలి అనేటువంటి తీర్మానం ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలి? ఏ సభలో. ఒకవేళ ముందు లోక్సభలో ప్రవేశపెట్టాలి అంటే ఎంతమంది సభ్యుల యొక్క అనుమతి అవసరం? 100 మంది. ఒకవేళ రాజ్యసభలో ముందుగా ప్రవేశపెట్టాలి అంటే ఎంతమంది సభ్యుల యొక్క అనుమతి అవసరం? 50 మంది. ఓకేనా? సేమ్ అలాగే ఒక హైకోర్టు న్యాయమూర్తిని ఎలాగైతే తొలగిస్తారో అదే విధంగా ఎవరిని తొలగించాలి? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కూడా తొలగిస్తారు. అదేవిధంగా ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని, అంటే చాలా పెద్ద ప్రాసెస్, అంత ఈజీ కాదు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని తొలగించడం. అందుకే చూడండి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనేటువంటి వ్యక్తి చాలా పవర్ఫుల్. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇంకెవరి మాట వినడు. చూడండి, ఎలక్షన్ కమిషనర్ అనేటువంటి వ్యక్తి ఓన్గా డెసిషన్స్ అన్ని కూడా ఓన్గా తీసేసుకుంటాడు. ఎందుకని? ఆయనకు పవర్, అంటే పదవి సెక్యూరిటీ ఉంటుంది. పదవి సెక్యూరిటీ. ఇంకా ఆయన ఎవరైనా ఏమైనా కదిలించగలరా? కదిలించలేరు. మిగతా టైంలో అంత ఓన్గా డెసిషన్స్ తీసుకోలేరు. ఎందుకని? ప్రభుత్వం వెంటనే ట్రాన్స్ఫర్లు చేసేస్తుంది వేరే చోటికి. ఇక్కడ బాగా చేస్తున్నాడు, స్ట్రిక్ట్గా ఉన్నాడు అనుకో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో స్ట్రిక్ట్గా ఉంటే ఇతను పనికిరాడు అని చెప్పేసి వేరే డిపార్ట్మెంట్కి వేసేస్తుంది. అక్కడ కూడా స్ట్రిక్ట్గా ఉంటే ఇక్కడ కూడా పనికిరాడు. అసలు ఏమీ పవర్స్ లేనటువంటి ఎక్కడికో ప్రింట్ అండ్ స్టేషనరీకో ఎక్కడికో పంపించేస్తుంది. అందుకని అంత స్ట్రిక్ట్గా ఉండడానికి ఇష్టపడరు. ఎప్పుడు
ఎప్పుడు మిగతా ప్రభుత్వాలు ఉన్నటువంటి టైంలో. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి మాటైనా వింటారా? ఎందుకని వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, పదవికి ఒక సెక్యూరిటీ ఉంటుంది. అంత ఈజీ కాదు తొలగించడం, అంత ఈజీ కాదు తీసేయడం. ఎందుకని? పార్లమెంట్ ఆమోదించాలి. పార్లమెంటులో ఇప్పటి వరకు ఒక న్యాయమూర్తినైనా తొలగించారా? అలాగా ఒక హైకోర్టు జడ్జినైనా తొలగించారా? ఒక సుప్రీంకోర్టు జడ్జినైనా తొలగించారా? తొలగించలేదు. చాలా కష్టమైనటువంటి ప్రాసెస్ ఇది. ఓకేనా? 243K దేనికి సంబంధించింది? స్టేట్ ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్. రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఏ ఆర్టికల్ అండి? 243K. ఇప్పుడు సరే, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఎలక్షన్స్ని నిర్వహిస్తుంది? రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఎలక్షన్స్ని నిర్వహిస్తుంది? లోకల్ బాడీ ఎలక్షన్స్ని నిర్వహిస్తుంది, స్థానిక ఎలక్షన్స్ని నిర్వహిస్తుంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం CEC అనేటువంటిది ఏ ఎలక్షన్స్ని నిర్వహిస్తుంది? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యే సభ, ఎమ్మెల్సీ సభ, ఇవన్నీ ఎలక్షన్స్ నిర్వహించేది ఎవరు? కేంద్ర. ఇప్పుడు జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్స్ను కూడా ఎవరు నిర్వహిస్తారు? కేంద్ర ఎన్నికల. ఎంపీ ఎలక్షన్స్ని ఎవరు నిర్వహిస్తారు? కేంద్ర కానీ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉన్నారే, ఈ ఎలక్షన్స్ని మాత్రం ఎవరు నిర్వహిస్తారు? అందుకే చూడండి, ఈ ఆర్టికల్ ఎక్కడుంటుంది? 243 అంటే ఏంటి? స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన, పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిందేనా? అంటే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటిది, స్థానిక ఎలక్షన్స్ నిర్వహిస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం అనేటువంటిది 243K అనేటువంటి ఆర్టికల్. అపాయింట్ చేసేది ఎవరు? గవర్నర్. తొలగించేది ఎవరు? రాష్ట్రపతి. అంటే ఒక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని తొలగించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, 243I. ఇక్కడ K చెప్పాను కాబట్టి I కూడా చెప్తున్నాను. రాష్ట్ర ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్. 243I దేనికి సంబంధించింది అంటే రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించింది. స్టేట్ ఫైనాన్స్ కమిషన్, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ఆర్థిక సంఘం తెలుసు కదా. ఆర్టికల్ 280 దేని గురించి చెప్తుంది? ఆర్థిక సంఘం గురించి చెప్తుంది. చెప్తుందా లేదా? ఆర్థిక సంఘం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 5 ఏళ్లకు. అంటే ఆర్థిక సంఘం యొక్క రికమెండేషన్స్ అనేటువంటివి ఎన్ని సంవత్సరాల అమల్లో ఉంటాయి? 5 సంవత్సరాలు అమల్లో ఉంటాయి. అంతేనా? మరి ఆర్థిక సంఘం యొక్క డ్యూటీస్ ఏంటి? కేంద్ర ఆర్థిక సంఘం డ్యూటీస్ ఏంటి? మెయిన్ డ్యూటీస్ ఆఫ్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఏంటి? ఇప్పుడు కేంద్ర ఆర్థిక సంఘానికి డ్యూటీస్ ఏంటి అంటే ఎక్కువ పన్నులు, ఎక్కువ డబ్బు ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? కేంద్రానికి వస్తుంది. మరి కేంద్రానికి వచ్చింది, కేంద్రానికి సపరేట్గా ఏమైనా వేరే ప్రభుత్వాలు లేకపోతే వేరే దేశం ఏమైనా ఉంటుందా? ఇదే కదా, ఈ దేశంలోనే ఖర్చు పెట్టాలి కదా. దానికి సపరేట్గా ఎక్కడ వేరే చోట ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది కదా? ఉండదు కదా. ఆ వచ్చిన డబ్బును ఏం చేయాలి? మళ్ళీ రాష్ట్రాలకే ఖర్చు చేయాలి. మరి కేంద్రానికి వచ్చినటువంటి డబ్బులో రాష్ట్రాలకు ఎంత షేర్ ఇవ్వాలి అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయాన్ని విభజించి రాష్ట్రాలకు ఎంత షేర్ ఇవ్వాలి అంటే కేంద్ర ఆర్థిక సంఘం యొక్క ప్రధానమైనటువంటి డ్యూటీ ఏంటి అంటే ఈ డబ్బుని లేకపోతే పన్ను ఆదాయాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం కోసం ఏ రేషియోలో పంపిణీ చేయాలి, ఎంత పంపిణీ చేయాలి అని చెప్పేటువంటిదే కేంద్ర ఆర్థిక సంఘం. ఓకేనా? ఇప్పుడున్నటువంటి ఆర్థిక సంఘం యొక్క సూచనల ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ షేర్లో ఎంత పర్సెంటేజ్, కేంద్రం ఎంత తనకు వచ్చినటువంటి ఆదాయంలో ఎంత శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయాలి? 41%. ఎంత పర్సెంట్ అండి? 40. తనకు 100 రూపాయలు వచ్చిందనుకో, 41 రూపాయలు ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రాలు. మిగతా 59 రూపాయలతో ఏం చేస్తుంది? ఎంజాయ్ చేస్తుందో దాని దగ్గర పెట్టేసుకుంటుందా? కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయే వాటి కోసం ఖర్చు పెట్టుకోండి. ఈ 41 రూపాయలు మాత్రం రాష్ట్రాలకు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. మీ ఖర్చులు, మీకు పథకాలు ఉంటాయి, మీరు ఖర్చు పెట్టుకోవాలి కదా అని ఈ 41 రూపాయలు రాష్ట్రాలకు ఇచ్చి
మిగతా 59 రూపాయలతోటి కేంద్రం కొన్ని స్కీమ్లు చేస్తుంది కదండి, ఆ పథకాలకి, కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది. యాక్చువల్గా 42% ఉండేది, దాంట్లో 1%ని జమ్మూ కాశ్మీర్కి ఇవ్వడం జరిగింది. అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క డెవలప్మెంట్ కోసం 1% ఇచ్చేసి ఇప్పుడు 42ని ఎంత తెచ్చారు, 41%. అంటే కేంద్రము రాష్ట్రాలకు ఎంత శాతం, తనకు వచ్చినటువంటి ఆదాయంలో ఎంత శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయాలి, 41% రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. సరే, కేంద్రం అయితే అది, అదేవిధంగా రాష్ట్రానికి కూడా కొంత ఆదాయం వస్తుంది కదా. రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం రాష్ట్రం దగ్గరే ఉంచుకోవాలా. మళ్ళీ ఇక్కడ లోకల్ బాడీస్ ఉన్నాయిగా, లోకల్ బాడీస్ ఉన్నాయి కదా, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, అంటే పంచాయతీలు ఉన్నాయి, దాంతోపాటు మున్సిపాలిటీలు ఉన్నాయి, దాంతోపాటు జిల్లా పరిషత్ ఉంది, వాటికి కూడా కొన్ని విధులు ఉంటాయి కదా. మరి వాటికి కొంత డబ్బు కావాలి కదా, వాటికి వచ్చేటువంటి డబ్బు తక్కువ ఉంటుంది కదా. అందుకని రాష్ట్ర ఆర్థిక సంఘం ఏం చేస్తుంది అంటే, రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయంలో ఎంత షేరు, ఎంత మొత్తము స్థానిక సంస్థలకు అప్పగించాలి అనేటువంటిది చెబుతూ ఉంటుంది. ఇలా రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటండి, 243I. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు, గవర్నర్. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేటువంటి వ్యక్తి ఎవరండి, గవర్నర్. ఓకేనా, తొలగించేది కూడా గవర్నరే. రాష్ట్ర ఆర్థిక సంఘం అపాయింట్ చేసేది, తొలగించేది గవర్నర్. ఒకవేళ నేను స్పెసిఫిక్గా ఉంటే మెన్షన్ చేస్తాను అంతే. స్పెసిఫిక్గా ఇక్కడ ఉంది కాబట్టి, ఎక్కడ, రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర ఉంది కాబట్టి చెప్పాను. నెక్స్ట్ చూడండి, 316 ఆర్టికల్ 316. దేనికి సంబంధించింది 316? స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించింది. ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల నియామకం గురించి చెప్తుంది. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క నియామకం గురించి చెప్తుంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క నియామకం ఎవరు అపాయింట్ చేస్తున్నారు? వీళ్ళని గవర్నర్ అపాయింట్ చేస్తున్నారు. ఎవరు అపాయింట్ చేస్తున్నారండి? గవర్నర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ లేకపోతే సభ్యులని ఎవరు తొలగిస్తారు? అపాయింట్ చేసేది ఎవరు? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల్ని నియమించేది ఎవరు? గవర్నర్. మరి తొలగించేది రాష్ట్రపతి. ఇది ఇంపార్టెంట్ అండి. తొలగించేది రాష్ట్రపతి. ఇక్కడేమీ పార్లమెంట్ ఆమోదం ఏమీ అవసరం లేదండి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను తొలగించడానికి పార్లమెంట్ ఆమోదం అవసరం లేదు. ఓకే, ఇంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను తొలగించడానికి మాత్రం ఎలా తొలగిస్తారు? ఒక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా తొలగిస్తాడు అని చెప్పాను. పార్లమెంట్ ఆమోదంతో ఫార్మల్గా తొలగిస్తాడు ఎవడు? రాష్ట్రపతి. ఇక్కడ మాత్రం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమించేది గవర్నరు, తొలగించేది రాష్ట్రపతి. మరి రాష్ట్రపతి అక్కడేమి పార్లమెంట్ యొక్క ఆమోదం ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా తొలగించవచ్చు రాష్ట్రపతి. కానీ అది సాధారణ పరిస్థితుల్లో సాధ్యమవుతుందా? ఏదో రేర్ కేసుల్లో సాధ్యమవుతుంది. ఇప్పుడు చూడండి, అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉదయ భాస్కర్ అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. ఆ ఉదయ భాస్కర్ అనేటువంటి వ్యక్తి, అతన్ని ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. అందుకని ఆయన ఉన్నంతకాలం అతన్ని తొలగించడానికి ప్రయత్నించింది, కానీ సస్పెండ్ మాత్రమే చేసింది. గవర్నర్కి ఏ పవర్ మాత్రమే ఉంది? సస్పెండ్ మాత్రమే చేసేటువంటి అధికారం ఉంది, తొలగించేటువంటి అధికారం లేదు. ఆ చైర్మన్ లేకపోతే సభ్యుల్ని ఏం చేయొచ్చు? సస్పెండ్ చేయవచ్చు, తొలగించేటువంటి అధికారం లేదు. అందుకే చూడండి, ఉదయ భాస్కర్ను చాలా తొలగించాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ తొలగించగలిగారా? ఎందుకని? వీళ్ళ చేతుల్లో లేదు. ఎవరు తొలగించాలి? రాష్ట్రపతి. అందుకే ఆయన ఉన్నన్ని రోజులు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆయన పోయిన తర్వాత కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చారు. అందుకే ఫస్ట్ 2-3 సంవత్సరాల నోటిఫికేషన్లు లేవు చూడండి. ఎందుకని అంటే ఆయన చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఆ టైంలో ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు.
ఆయన పోయిన తర్వాత, ఆయన టైం పీరియడ్ అయిపోయిన తర్వాత, కొత్తగా గౌతమ్ సవాంగ్ చైర్మన్ అయిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు అన్నీ వస్తున్నాయి. ఎందుకని ఇవ్వలేదు అంటే ఆ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తి చైర్మన్గా ఉన్నాడు అని ఇవ్వలేదు. నెక్స్ట్ది 316 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుందండి? అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్. ఎవరు అపాయింట్ చేస్తున్నారు? గవర్నర్. ఎవరు రిమూవ్ చేస్తున్నారు? ఎవరు? రాష్ట్రపతి. దీనికి ఏమన్నా పార్లమెంట్ యొక్క ఆమోదం అవసరమా? లేదు, డైరెక్ట్గా రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. ఇది ఏ ఆర్టికల్ అండి? 316. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు మెంబర్లని ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి అపాయింట్ చేస్తున్నాడు. ఇలాగా గవర్నర్ అనేటువంటి వ్యక్తి కొంతమందిని నియమించి ముఖ్యమంత్రి, మంత్రిమండలి, దాంతోపాటు ఇక్కడ ఉండేటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, దాంతోపాటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులను ఇలా కొంతమందిని నియమించి వాళ్ళ ద్వారా కార్యనిర్వహణాధికారాలు అనేటువంటివి నిర్వహిస్తూ ఉంటాడు. ఇది దేనికి సంబంధించింది? దేనికి సంబంధించింది? ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ గవర్నర్. అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఆయనకు పరిపాలనలో సహాయంగా ఉండడానికి ఎవరెవరిని అపాయింట్ చేస్తున్నాడు అనేటువంటిదే ఇక్కడ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏం సైడ్ ఎండింగ్ పెట్టుకోవాలి? లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్, శాసన నిర్మాణ అధికారాలు. గవర్నర్ యొక్క శాసన నిర్మాణ అధికారాలు. లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ గవర్నర్. బ్రేక్ అవ్వాలా? సరే, కొంచెం బ్రేక్ తీసుకోండి, మళ్ళీ